మళ్ళీ మొదలుపెట్టాడయ్యా మన మణికంఠ. మణికంఠ అయితే ఒకటి క్లియర్, ఇంకా ఆగదు. ఆ ఫ్లో అయితే ఆగదు. ఏ ఫ్లో? అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, అదే అటెన్షన్ సీకింగు, అదే ఏడుపు, అదే ఓవర్ థింకింగు, అదే నోటు దురద, అదే షార్ట్ టెంపరు. ఇవి ఎక్కడ మారలే. నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత ఏదైనా మారిందేమో అనుకుంటే ఏం చేంజ్ చేయలే, అలాగే ఉంది. మాట్లాడుతుంది దీని గురించి. నన్ను వీడియో చూడకుండా తిట్టకండి దయచేసి. వీడియో చూసి అప్పుడు తిట్టండి, పర్లేదు. తిట్టాక మీ లాజిక్ ఏంటో చెప్పండి, నేను విని ఆనందిస్తాను అనమాట. ఎస్పెషల్లీ మణికంఠ గురించి. ఫస్ట్ థింగ్, ఎవరి ఎమోషన్ని ఎవడు హేళన చేయకూడదు. నేను మణికంఠ ఎమోషన్ అస్సలు హేళన చేయట్లే. బట్ లాజికల్గా చెప్తా మణికంఠ అటెన్షన్ సీకింగ్ గేమ్ గురించి ఒప్పుకోవాల్సిందే. నెక్స్ట్ నిఖిల్ చాలా 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 బాగా అనిపించాడు ఈరోజు. ఎందుకో కూడా రీజన్ చెప్తా. రీజన్ చెప్పకముందు మీరేమనుకోండి, మళ్ళీ ఒకటే పాయింట్, ఈడి నిఖిల్ పిఆర్ అంతే. సింపుల్ వర్డ్ రాసేయడమే కదా, కామెంట్ చేసిన పంపించడం. సోనియా ఆకుల గురించి మంచి మాట్లాడనుకోండి, సోనియా ఆకుల పిఆర్. మణికంఠ గురించి మంచిగా బై గాడ్స్ గ్రేస్ పాయింట్లు దొరకట్లే, మణికంఠ పిఆర్. సర్లేండి, ఎవడు పిఆర్లో ఏందో కానీ నిఖిల్ అయితే చాలా బాగా అనిపించాడు. ఎస్పెషల్లీ నిఖిల్ అండ్ విష్ణుప్రియ కాన్వర్జేషన్లో చాలా చాలా బాగా అనిపించాడు. ఒక 2 మెట్లు ఎక్కాడు అన్నమాట, బాగా ఎక్కాడు, గట్టిగా ఎక్కాడు. నెక్స్ట్ అయోమయం చీఫ్స్. ఈ పాయింట్ ఎక్కడ క్లాన్స్ సెలక్షన్ దగ్గర చెప్తా, ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పేస్తా, అక్కడ ఇంకా డీటెయిల్గా చెప్తా. ఎంత అయోమయం అంటే మన చీఫ్స్, బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు ఏమని, మిగతా కంటెస్టెంట్లు అయ్యా మీరు వెళ్ళి ఇంప్రెస్ చేయండి చీఫ్ని, మీరు ఇంప్రెస్ చేసే విధానం బట్టి చీఫ్స్ సెలెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని వాళ్ళ క్లాన్లోకి అని చెప్తే, మన అయోమయం చీఫ్స్ గారు రివర్స్లో చేశారు. ఈ చీఫ్స్ వెళ్ళి కంటెస్టెంట్లు ఇంప్రెస్ చేస్తున్నారు. అట్లా ఉంటుంది మరి మన చీఫ్స్తో. ఇదే పాయింట్ సోనియా ఆకుల పట్టింది, చెప్పింది, సూపర్ అనిపించింది. అండ్ ఆ తర్వాత అభయ్ నవీన్ ప్రేరణ కూడా చెప్పారు. బట్ ముందు రేస్ చేసింది, అంటే వాళ్ళ మాట్లాడుకుంటున్నారు. బట్ అసలు ఏమి మబ్బు ఇంకా వచ్చేస్తలేండి. అసలు కొంచెమైనా యూజ్ చేయట్లే. క్లియర్గా వాళ్ళు ఇంప్రెస్ చేస్తే వీళ్ళు చెప్పాలి, వీళ్ళు గట్టిగా మాట్లాడాలి. అటుపక్కలు డిమాండ్ చేస్తున్నారు. మణికంఠ అయితే మరీను, నీకు నేను ఏ పొజిషన్లో ఉన్నాను, అట్లీస్ట్ 2వ పొజిషన్లో ఉన్నానా, 3వ పొజిషన్లో ఉన్నాను, నీ కన్ఫర్మ్ లిస్ట్లో ఉన్నాను, రిజెక్షన్ లిస్ట్లో ఉన్నానా, తత్కాల ఏసియా ఏంటి స్లీపరా, అలా మాట్లాడుతున్నాడు మనోడు. అలా ప్రతి ఒక్కరు అంతే, ఆల్మోస్ట్ అలాగే డిమాండింగే, ఏం రిక్వెస్టింగ్ మోడ్ కూడా లేదు పెద్ద. వీళ్ళు కూడా అలాగే వాళ్ళ స్ట్రాటజీస్ చెప్పేస్తున్నారు వాళ్ళకి. నాకు నా టీంకి బలమైన వాళ్ళు కావాలి, ఫాస్ట్గా మూవ్ అయ్యే వాళ్ళు కావాలి, బ్రెయినీస్ కావాలి, నాకు ఏమంటారు మెంటల్ స్టెబిలిటీ ఉన్నవాళ్ళు కావాలి, ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నవాళ్ళు ఉంటే నాకు దీనికి ఉపయోగపడతారు. నేను 2 బాయ్స్కి 2 గర్ల్స్ కావాలనుకుంటున్నా, 3 బాయ్స్ 1 గర్ల్స్ కావాలనుకుంటున్నా, మొత్తం చెప్పేస్తున్నారు. ఆ పాయింట్కి వెళ్దాం. హైలైట్ పాయింట్స్ అవి ఇదే. మణికంఠ దగ్గరికి వస్తున్నా. నిన్న అంటే అది మొన్న జరిగింది. ఈ ల్యాగ్ వల్ల లైవ్లో ఒకటి జరుగుతుంది, ఈ మెయిన్ ఎపిసోడ్లో ఒకటి జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఇవి ఆల్రెడీ నేను మిడ్ నైట్లు లైవ్ అప్డేట్లో చెప్పా. బట్ మణికంఠ ఉదయం లేగానే పోన్లేరా బాబు సెట్ అయ్యాడు అనుకున్నాను నేను. ఎందుకంటే బుర్ర పట్టుకొని అలా ఉంటే సోనియా ఆకులు అడిగితే ఏంటి తలనొప్పి అంటే, మరి రాదా తలనొప్పి, నిన్న అంత మరీ ఏడ్చాను, మరి వస్తుంది కదా, నాకు ఏదో అది కళ్ళ అనిపించింది అని చెప్పి ఓకే అమ్మ ఫోన్లో ఫన్నీగా ఉన్నాడు, కొంచెం సెటరేట్ అయ్యాడు, విగ్గి తీసే కొంచెం సెట్ అయిందేమో కొంచెం అనుకున్నా. సో మళ్ళీ వెంటనే విష్ణుప్రియతో డిస్కషన్లో మళ్ళీ ఏడుపు మొదలు, మళ్ళీ తన వైఫ్ గురించి మొదలు, మళ్ళీ తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ బిగ్ బాస్ అని మొదలు, మళ్ళీ సేమ్ కంటిన్యూ. మా వైఫ్ ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు, నా వైఫ్ నన్ను యాక్సెప్ట్ చేయదు, ఈయన పర్సనల్ పాయింట్లు తెస్తాడు, ఈయనే ఏడుస్తాడు. ఒక్క పాయింట్ అడుగుదాం అనుకుంటున్నాను మణికంఠ కానీ, మణికంఠని అభిమానించే వాళ్ళు కానీ, సింపతి అని కాదు, సర్లేండి ఏదో ఒకటి. మా వైఫ్ ఇలా అనుకుంటారు, నాకు నెగిటివ్ అయిపోతుంది, నేను ఏదైనా ఎవరికైనా చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను ప్రేమించాను అనుకోని ఇంత వాళ్ళ దగ్గర నుంచి కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తాను, లేకపోతే అలా అయిపోతాను, గట్టిగా ఏడిచేస్తాను, నేను చాలా నెగిటివ్ థింకర్ని, చాలా ఓవర్ థింకర్ని, నేను అటెన్షన్ సీకర్ని, నేను గేమర్ని అని చెప్పి ఈయనే చెప్పుకుంటున్నప్పుడు ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి? బిగ్ బాస్ అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే గేమే కదా, అదన్నీ తెలిసే కదా బిగ్ బాస్ అగ్రిమెంట్స్ మీద సైన్ పెట్టావు నువ్వు. మరి అలాంటప్పుడు మళ్ళీ ఈ లూప్ ఏంటి? బయటికి వెళ్తే ఏమవుతుందో, మా వైఫ్ ఏమనుకుంటారు, ముందు తెలీదా? ముందు తెలిస్తే నిజంగా రారు కదా, అన్నీ తెలిసే కదా వచ్చారు, మరి ఎందుకు ఈ లూపు? జనాలకు ఆ మాత్రం అర్థం కదా. నేనైతే ఒకటే చెప్తా, ఆయన పాస్ట్ మనకు అనవసరం, నో కామెంట్స్. ఆయన ఎమోషనల్ కూడా నేను నో కామెంట్స్. ఆయన ఇక్కడ వెరీ సిన్సియర్ గేమ్ ఆడుతున్నాడు. గేమ్ పేరు ఎమోషనల్గా బకరాలు చేయడం అంతే. నేను మళ్ళీ జనాలు బకరా అన్నా అని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోతున్నాడు. నేను జనాలు అన్నా ఏమన్నా
నా పాయింట్ కూడా కాదు, నా ఒపీనియన్ కూడా కాదు, ఇది స్టేట్మెంట్. నేను డిబేట్ కూడా రెడీ. ఆయన గేమ్ ప్లాన్ ఆపరేషన్ సింపతి, అంతే ఫిక్స్. ఎందుకంటే ఆయన నోటితో ఆయనే లైవ్లోని చాలాసార్లు చెప్పారు, నేను అటెన్షన్ సీకర్ని, నేను అటెన్షన్ కోరుకుంటాను, నాకు నా మీద అటెన్షన్ కోరుకుంటే నాకు చాలా ఇష్టము, అంటే నేను గేమర్లా వచ్చాను, నేను చాలా గేమర్లాగా ఆలోచిస్తాను. ఇన్ని చెప్పినోడికి ఇవన్నీ తెలియవా చెప్పండి? మామూలుగా ఆలోచించండి, మామూలుగా కొంచెం. తర్వాత కూడా ఏమైందంటే ఆదిత్య ఓం గారు గొప్ప పాపం కూడా చాలా మంచి మాటలు చెప్తాడు. నువ్వు చాలా రోజులు ఉంటావు, నువ్వు చాలా టాలెంటెడ్ అని చెప్పి, ఐ నో అబౌట్ యూ అని చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ మనోడు ఏడుస్తాడు. ఇంకా ఆ వరద ఆగేలా లేదు సార్. అది అన్నిసార్లు ఏడిస్తే ఏడుపుకి వాల్యూ లేకుండా పోతుంది, అది నా బాధ. ఇంక అంతకుమించి ఏం లేదు. నాకైతే ఏం బాధ రావట్లే, నథింగ్. నెక్స్ట్ ఇక్కడ ప్రేరణ ఎంత బాగా చెప్తుందంటే, నువ్వు ఆల్రెడీ చాలా స్పేస్ తీసుకున్నావు, కావాలంటే తీసుకో, బట్ ఇక్కడి నుంచైనా స్పేసు పక్కన పెట్టేసి కలవడం చూడాలనుకుంటున్నారు నేను హౌస్మేట్స్, కలవడానికి ట్రై చేయి. ఇంకా అది వదిలేసి, ఆల్రెడీ అయిపోయింది కదా, ఓవర్. ఇప్పుడు కలవడం ట్రై చేయి, అంతే. బాగా అనిపించింది. ఆయన ఆపేలా లేదు. ఎందుకంటే ఇప్పుడు లైవ్లో జరిగింది ఇక్కడ నేను చెప్తే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది, కానీ ఆయన అదే ట్రాక్లో ఉన్నాడు, అదే గురిలో ఉన్నాడు, అదే ఓవర్ థింకింగ్, అదే షార్ట్ టెంపరు, అదే ఏడుపు, అదే ఫ్లాష్ బ్యాక్లు తెచ్చుకోవడం, అదే సింపతి డ్రామా, ఇదే నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇదే నడుస్తుంది. రేపు ఎపిసోడ్లో చెప్తారు, లేకపోతే లైవ్ రివ్యూస్ చెప్పినప్పుడు చూడండి, అందులో చెప్పాను ఆల్రెడీ. ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకో విషయం క్లియర్గా చెప్తున్నా, మణికంఠ ఫ్యాన్స్కి హ్యాపీ ఫీల్ అవ్వండి. ఆయన అయితే ఉంటాడు, ఆయన చాలా వారాలు ఉంటాడు. ఓటింగ్ రిజల్ట్స్లో కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సార్. అది మళ్ళీ నేను ఏదో కావాలని ఏదో మాట్లాడుతున్నాను అనుకోకండి. నాకైతే ఈ సింపతి డ్రామాలు ఆడేవాళ్ళు నచ్చదు. బిగ్ బాస్ గేమ్ అంటే ఎలా ఉండాలంటే ఫిజికల్గా గట్టిగా లేకపోయినా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఎమోషన్స్ హ్యాండిల్ చేసుకున్న వాళ్ళు నాకు కావాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కదు. ఈయన మళ్ళీ ఇంప్రూవ్ అయితే ఈయన బాగా ఆడారని నేను చెప్తాను మళ్ళీ. ఓకే, ఇది అయిపోయిన తర్వాత అయోమయం టాస్క్ వస్తాం. అయోమయమైన చీఫ్స్కి బేసిక్గా 3 చీఫ్స్లు ఉన్నారు కాబట్టి 3 క్లాన్లు ఉండాలి. క్లాన్లు అంటే నథింగ్ బట్ ఒక గ్రూప్ కావాలన్నమాట. సో దానికోసం ఈ టాస్క్. లాస్ట్ వరకు వచ్చి పోరాడి ఓడిపోయిన మన ఆర్జే శేఖర్ భాషకి, బేబక్కి, నబిల్కి ఒక అవకాశం ఏమిస్తారంటే, మీరే డిసైడ్ అవ్వండి ఏ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే. వీళ్ళకి కూడా బుర్ర ఎలగలేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఒకళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక ఆ పర్సన్ని ఇంకొకరు సెలెక్ట్ చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకున్నా. అది కూడా వెరీ రాంగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబక్క నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మిగిలిద్దరు కూడా నిఖిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ వీళ్ళు అలా ఆలోచించలేదు. ఇంకేం చేస్తాం? సో టాస్క్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆర్జే శేఖర్ భాష వచ్చి యష్మి గౌడని సెలెక్ట్ చేసి నా దరిద్రాలన్నీ ఆమెకు తెలుసు, ఒకవేళ నేను బయట టీంకి ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది, అందుకే నేను ఆమె టీంలోకి వెళ్ళిపోతున్నాను, అంటే ఆమె క్లాన్లోకి వెళ్ళిపోతున్నాను, మనోడు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ బేబక్ వచ్చేసి నిఖిల్, నాకు ఆయన లీడర్షిప్ స్కిల్స్, ఆయన ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఇష్టం, అందుకే ఆయన దగ్గరికి వెళ్తే మంచిగా నేను కూడా అది నేర్చుకొని అలా పయనిస్తానని చెప్పి అక్క పయనించారు నిఖిల్ దగ్గరికి. తర్వాత నబీల్ వచ్చేసరికి నైనిక, మేమిద్దరం జోడీలా వచ్చాం, నేను స్ట్రాంగ్ టీంకి వెళ్ళే కంట నేను వెళ్ళే టీము నా వల్ల స్ట్రాంగ్ అయితే నాకు చాలా ఇష్టం అని చెప్పి వెళ్ళాడు. బాగుంది, మంచి పాయింట్ ప్రాస కూడా. ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చి చెప్తాడన్నమాట. ఇందాక చెప్పాను కదా మన అయోమయం చీఫ్స్ గురించి. మిగిలిన కంటెస్టెంట్లు మీరు ఇంప్రెస్ చేయండి, దాన్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ బట్టి చీఫ్లు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారంటే రివర్స్లో జరిగింది. చీఫ్లు ఇంప్రెస్ చేశారన్నమాట మన కంటెస్టెంట్లకి. నా స్ట్రాటజీ ఇది, నాకు ఇలా కావాలనుకుంటున్నాను, నువ్వు వస్తావా అని చెప్పి. అక్కడ అడుగుతుంది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, అక్కడ కంటెస్టెంట్లు నేను తప్పాను ఏమో, వాళ్ళకి స్ట్రాటజీ ఏమో. ఎందుకంటే సోనియా అక్కలకు తెలుసు అది, ఆమె అలాగే చేసింది. అభయ్ నవీన్కి తెలుసు, ఆయన అలాగే చేశాడు. ప్రేరణకి తెలుసు, ఆమె అలాగే ఎగ్జిక్యూట్ చేసింది. ఆల్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ వెరీ గుడ్. ఈ చీఫ్స్ మాత్రం అయోమయంగా వీళ్ళు స్ట్రాటజీలు చెప్పేసుకుంటున్నారు, ఎవరిని కావాలో అడుక్కుంటున్నారు. అస్సలు వరస్ట్గా ఆడారు అనిపించింది. అస్సలు బాగాలే ప్రాసెస్. వీళ్ళకి తర్వాత కూడా ఎలాగలే కాన్సెప్ట్. సో ఇలా జరిగింది. మధ్యలో ఈ డిస్కషన్లు అంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మణికంఠది హైలైట్ ఏంటంటే అందరూ వెళ్ళారు, ప్రతి వాళ్ళ దగ్గర. మనోడు మాత్రం ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కన్ఫామ్ కదా, నేను కన్ఫామ్ లిస్ట్లో ఉన్నానా, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నానా, లేదా తత్కాల్లో ఉన్నానా, ఏసీ 3 టైరా 2 టైర్ అన్నట్టు మాట్లాడాడు అనమాట. అందరినీ డిమాండింగ్ కమాండింగ్, నో రిక్వెస్టింగ్ మోడ్, నో ఏమంటారు ఇంప్రెస్ చేయమన్నారు కదా, అలాంటివి ఏం లేవు. సో మనోడు ఏమనుకున్నాడంటే నిఖిల్ నైనిక కన్ఫామ్గా తీసుకుంటారని చెప్పారు. అన్నింటిలో కచ్చి పేస్తారు. నైనిక తీసుకోవడం వల్ల చాలా హట్టాడు. అది రేపు లైవ్లో ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా అయ్యింది. దీని తర్వాత మళ్ళీ బజర్ మోగితే ఇప్పుడు కంటెస్టెంట్ని వస్తారు 1 by 1. వచ్చిన తర్వాత చూద్దాం. ఫస్ట్ ఎవరు వచ్చారు, ప్రేరణ వస్తే ఇద్దరు రైస్ చేశారన్నమాట.
ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఇద్దరు రేస్ చేయొచ్చు, ముగ్గురు రేస్ చేయొచ్చు, వాళ్ళు పాయింట్లో చెప్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ కంటెస్టెంట్ ఎవరి దగ్గర ఏ క్లాన్లోకి వెళ్దాం అనుకుంటున్నారో ఆల్ క్లాన్కి వెళ్ళాలన్నమాట. యష్మి రేస్ చేసి నిన్న నామినేషన్స్తో మీకు అర్థమై ఉంటుంది తను చాలా స్ట్రాంగ్ అని చెప్పింది. నిఖిల్ ఏమన్నాడంటే తన స్ట్రాంగే కాదు, తనకి చాలా ఒబీడియంట్గా ఉంటుంది, ఒక డెసిషన్ తీసుకుంటే స్టిక్ అయ్యేటట్టు ఉంటుంది, నాకు చాలా హెల్ప్ అవుతుంది అంటే. ప్రేరణ ఏమంటుందంటే మీరు అందరూ ఫిజికల్లీ స్ట్రాంగ్, బట్ యష్మి దగ్గరికి వెళ్తే నాకు హెల్ప్ అవుతుంది, ఆమెకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు అయితే ముందే లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమైపోతే ముందే ఫిక్స్ అయిపోయారు నైన్కా టీంకి వెళ్దాం అని చెప్పి. సో ఆయన నైన్కా టీంకి వెళ్ళిపోయారు. బ్యూటీ విత్ బ్రెయిన్స్ డెడ్లీ కాంబినేషన్, అందుకే మీ దగ్గరికి వచ్చారు అంతే, అంతకుమించి చేయలేదు అక్కడ. నెక్స్ట్ కంఠది మణికంఠ. యాక్చువల్గా నిజం చెప్పాలంటే పాపం మణికంఠని తీసుకోవాలని చెప్పి యష్మి గౌడ కానీ నైనిక కానీ ఫిక్స్ అవ్వలే. తర్వాత ఇప్పుడు లైవ్లో నైనిక ఏదో చిన్న సాల్ట్ అండ్ పెప్పర్ వేసింది, కానీ ఎవ్వరికి ఇష్టం లేదు. నిఖిల్ కానీ తీసుకోకపోతే ఆయన ఐపీఎల్లో అన్సోల్డ్ ప్లేయర్లో ఉండిపోదు. ఆయన ఇక్కడ నిఖిల్ గ్రేట్నెస్, నిఖిల్ హ్యూమానిటీ యాంగిల్ మనం గుర్తించాలి. ఎందుకంటే నిఖిల్ పాపం తన అప్స్ అండ్ డౌన్స్, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేని విధానం ఇవన్నీ చూసి హ్యూమానిటీ యాంగిల్స్లో పాపం ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా బాగా అనిపించింది అక్కడ నిఖిల్ది. ఆట ఎవడైనా ఆడతాడు, హ్యూమానిటీ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నిఖిల్ దగ్గర చాలా ఉంది, ఆయన ఏం ఫేక్ చేయట్లేదు, కెమెరాస్ కోసం చేయట్లేదు, ఆయనకి మనసు కనిపించింది చేశాడు, వెరీ గుడ్ అనిపించింది. నేను చెప్పాడంటే ఆయన చాలా గుడ్, చాలా మంచోడు, స్మార్ట్నెస్ ఉంది, అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయి, అండ్ ఏ పాయింట్ పెట్టినా చాలా గట్టిగా పెడతాడు. అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అంటే ఆయన ఈ క్లాన్లోకి వచ్చి ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పి బాగా చెప్పాడు. నిజంగా ఆయన ప్రూవ్ చేసుకోవాలి, ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటారో చూడాలి, ఈ ఫ్లాష్ బ్యాక్లు చెప్పడం తప్ప. నెక్స్ట్ విష్ణుప్రియ. ఇక్కడే నాకు అర్థం కాలే, విష్ణుప్రియ వచ్చిన చాలాసేపు వరకు ఎవరు లెగరు. నిఖిల్ ఎందుకు లెగలేదో నాకు అర్థమైంది. ఎందుకంటే నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ బేబక్ గారు వచ్చారు, బేబక్ గారు వల్ల ఆయనకి పెద్ద ఒరిగేది ఏమి ఉండదు, అలా అన్నందుకు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఫిజికల్ గేమ్స్ కానీ ఏమైనా పెడితే కష్టం, ఇంకా నేను అంతకుమించి వివరించి చెప్పలేను. నెక్స్ట్ మణికంఠ వల్ల కూడా ఒరిగేది ఏం లేదని తెలుసు. ఒకవేళ ఫిజికల్ గేమ్స్ పెడితే, మెంటల్ గేమ్స్ అలాంటి మైండ్ రిలేటెడ్ గేమ్స్ పెడితే చూడాలి. కానీ పాపం ఆయన థాట్ ఏముంటుంది, ఆల్రెడీ నా దగ్గర వీక్గా ఉన్నారు, కొంచెం స్ట్రాంగ్ గోల్ తీసుకోవాలి, స్ట్రాంగ్ గోల్ అంటే అబ్బాయిలను తీసుకుందాం అని కొన్నాడు. అందుకే విష్ణుప్రియ దగ్గర లెగలేదు. అదే ఆయన పాయింట్. మిగిలిన వాళ్ళ పాయింట్లు నాకు తెలియవు, మిగిలిన వాళ్ళ స్ట్రాటజీలు ఏంటో తెలియదు. ఎందుకంటే నైన్కాకి ఆల్రెడీ ఫిల్ అయిపోతున్నారు, ఆమెకు తెలుసు. అండ్ ఈమె సెట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, ఎందుకంటే పృథ్వీ అబ్బాయి యష్మి గౌడకి వస్తారని తెలుసు, ఎందుకంటే ముందు మాట్లాడేసుకున్నారు. సో అందుకే ఎవరూ లెగలేదు. తర్వాత నైన్కే లెగిసింది పాపం. లెగిసి నాకు స్ట్రెంత్ ఉంది, మైండ్ దొరికింది, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, అందుకే నేను తీసుకున్నా. నెక్స్ట్ అబ్బాయిని గుర్తుపెట్టుకోండి, వెరీ 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 స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ 8. ఒక మాట్లాడే బిహేవియర్లో కానీ, ఒక పాయింట్ రేస్ చేసే విధానంలో కానీ, ఒక కాన్ఫరంటేషన్లో కానీ, ఒక గేమ్స్లో కానీ, మెంటల్ స్టెబిలిటీలో కానీ, హ్యూమర్లో కానీ అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అబ్బాయి నవీన్. రాసి పెట్టుకోండి, చాలా ముందుకు వెళ్తాడు. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వచ్చేస్తే మన ఇద్దరికి ఒక వైబ్ సెట్ అయింది. నాకు తెలిసి నువ్వు ఎలా ఆడతావు అని చెప్పి, అండ్ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు ఇష్టం. ఎవరు? నిఖిల్. యష్మి వచ్చేసరికి నాకు ఆయన వస్తే మా టీంకి చాలా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది అంటే, అబ్బాయి నవీన్ కూడా చూడండి ఇక్కడ అంత బాగా ఆలోచించాడు. నా వల్ల వాళ్ళకి వాల్యూ యాడెడ్ అనిపిస్తుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నేను ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి మనోడు వెళ్తాడు. చాలా బాగా అనిపించింది, బాగా థింక్ చేస్తాడు అన్నమాట. నెక్స్ట్ పృథ్వీ కూడా చాలా చాలా బాగా ఆడుతున్నాడు ఫిజికల్ గేమ్స్, అండ్ పాయింట్లు కూడా గట్టిగా పెడుతున్నాడు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఆ కమ్యూనికేషన్, ఆ కన్నడ యాస అర్థం కావట్లే అంతే. నిఖిల్, నాకు నువ్వు చాలా అవసరం, నువ్వు చాలా బాగా ఆడతావు, నువ్వు చాలా స్ట్రాంగ్, నేను లీడర్నని చెప్పి అలాగైనా కాదు, నువ్వు వస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్తాడు. యష్మి గౌడ ఏం చెప్తుందంటే, నిఖిల్ అండ్ నైన్కా వాళ్ళు విన్ అయ్యి కష్టపడి చీఫ్స్ అయ్యారు, నేను లక్తో అయ్యాను, నాకు నువ్వు కావాలి, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు ఉంటే నాకు హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది అని చెప్తే, పృథ్వీ ఏం చెప్తాడంటే, నేను యష్మి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, ఆమె నన్ను నామినేషన్స్లో కూడా సేవ్ చేశారు, దట్టు ఆమె లక్లో వచ్చారన్నారు కదా, సో నేను వెళ్తే ఆమెకు హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది అని చెప్పి పృథ్వీ యష్మి గౌడ టీంకి వెళ్తాడు. నెక్స్ట్ సోనియా ఆకులా గారు మిగిలిపోతే ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా ఎవరు మిగిలిన వాళ్ళు బ్యాండ్లన్నీ అయిపోయి ఐదు అయిపోయారు, 4 మెంబర్స్ అయిపోయారు క్లాన్లో. సో సోనియా ఆకులా గారు బై డిఫాల్ట్ ఎక్కడికి వెళ్తారు? నిఖిల్ బ్యాచ్కి వెళ్తారు. ఇక్కడ వరకు బాగుంది, కానీ ఈమె ఇక్కడ ఏం చెప్పిందంటే, ఈమె ట్యాగ్ వేసుకుంది మాట ఆడపులి అని. ఈమె ఆడపులి అంట, ఎవరిచ్చారో ట్యాగ్ తెలియదు. ఈ ఆడపులి నిఖిల్తో ఆపోనెంట్ ఉంటే ఎలా ఆడదామో అనుకున్నా, బట్ ఇప్పుడు ఆయన టీంలోకి వెళ్తా, సో కలిసి ఆడితే, ఒకవేళ తప్పుగా ఆడితే గుర్తుంచుకుంటా అని చెప్పి, అసలు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు నచ్చలేదు. ఈమెకి ఆడపులి అని ఎవడిచ్చాడో ట్యాగ్ అర్థం కాలే. ఫస్ట్ ఈ ఆడపులి తెలుగులో మాట్లాడితే బాగుంది అనిపిస్తుంది తెలుగు షోలో. ఈ ఆడపులి తెలుగు తప్ప ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడుతుంది.
ఆడపులి గారు ఆ లాజిక్ మిస్ అయ్యారు. అండ్ ఆడపులి గారు గేమ్స్ ఎంత బాడతారో కూడా నేను చూడబోతున్నా. ఇప్పుడు వరకు ఇంకా గేమ్స్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకో బిందు మాధవి గారి స్ట్రాటజీ కాపీ కొడుతున్నారేమో అనిపించింది. ఆడపులి గారు ఇంగ్లీష్ ఆడపులి. ఓకే, నెక్స్ట్ ఏంటవుతుందంటే విష్ణుప్రియ చాలా హట్ అవుతుంది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె హట్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఆమెను ఎవరు సెలెక్ట్ చేసినా చేయకపోయినా నిఖిల్ సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు బయట కొంచెం ర్యాప్ ఉంది, ఫ్రెండ్స్ ఉంది, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా చేశారు కాబట్టి. బట్ సమ్హౌ నిఖిల్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అంటే ఆ హట్టింగ్తో పాటు ఇప్పుడు ఆమెను సెలెక్ట్ చేయకపోయేసరికి ఆమె బాధలో ఉంది. సో నిఖిల్ దగ్గరికి వచ్చి చెప్తారన్నమాట, నీకు ఒకటి తెలుసా, ఆయిషా ఓం వచ్చి నీ ప్లేస్ ఎందుకు సెకండ్ అన్నారు, ఎందుకంటే చాలామందికి నైనికా దగ్గరికి వెళ్ళాలని ఉంది, ఎందుకంటే ఆమె స్పేస్ ఇస్తుంది అవతల మనుషులకి మాట్లాడుకోవడానికి, నీది డామినేషన్ ఎక్కువైపోతుంది, నీకు అది అర్థమైందా అని చెప్పి ఒక పాయింట్ అంటది. నెక్స్ట్ నువ్వు మణికంఠాన్ని తీసుకున్నావు బట్ నన్ను తీసుకోలేదు, ఏమి నేను పనికిరానా, నేను ఆటలాడలేనా అని చెప్పి అక్కడ మనోడు ఎమోషనల్గా కొంచెం బ్రేక్ డౌన్ అయ్యి మణికంఠాన్ని నేను కానీ తీసుకోకపోతే ఎవ్వరూ తీసుకోరు అని చెప్తే అక్కడ అభయ్ నవీన్ పృథ్వీని కూడా ఉంటారు. అభయ్ నవీన్ కూడా చెప్తారు, అవును మన మణికంఠని ఎవరు తీసుకోరు, అందుకని తీసుకున్నాడు, ఆల్రెడీ చాలా మెంటల్గా లో ఉన్నాడు, ఆడికి కొంచెం హామీ ఇద్దాము అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. ఇక్కడ కూడా నా డామినేషన్ కనబడుతుందా, నా ఎమోషన్ కనబడుతుందా అని చెప్పి మనోడు పాపం ఏడిస్తాడు ఇంకా లైవ్లో. ఇంకా చాలాసేపు జరుగుతుంది, ఇక్కడ మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు. తర్వాత విష్ణుప్రియ కూడా అర్థం చేసుకొని తను కూడా హట్ అవుతుంది, అలా కాదు సారీ నిఖిల్, మన ఇద్దరికి ఒక ర్యాపో ఉంది కదా, నువ్వు సడన్గా నన్ను దూరం పెట్టేసరికి నాకు అర్థం కాలే, అండ్ అక్కడ వెంటనే ఇలా జరగడం వల్ల నేను అలా అడగాల్సి వచ్చింది, ఏమనుకోకంటే నేను కూడా ఇక్కడ ఎవరు అడిగినా ఈ రీజన్ చెప్పాను కాదు, నువ్వు నాకు తెలుసు క్లోజ్ కాబట్టి నేను నీకు చెప్తుందని చెప్తారు. బాగా అనిపించింది. నిఖిల్ 2 మెట్లు ఎక్సాడు అక్కడ. హ్యుమానిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాయిలెట్ కూడా అవుతాయి అబ్బా, టాయిలెట్ సెగ్రిగేషన్లు, నీళ్ళు కొట్టలేదు, ఫ్లష్ కొట్టలేదు, జుట్టు పడింది, కవర్లో వేయలేదు, దాన్ని ఎలాగ మనం బెటర్ చేద్దాం, ఈ సెట్ అంతా కవర్ చేయట్లేదు, వేస్ట్ ఇది. సో దీని తర్వాత టాస్క్ వచ్చేసరికి నెక్స్ట్ డే టాస్క్, అంటే ఈరోజు జరిగింది మార్నింగ్, అది ఇక్కడ చెప్పారు. ఏం జరుగుతుందంటే ఈరోజు టాస్క్ బాల్ పట్టు గోల్ కొట్టు. ఈ టాస్క్లోని సంచాలకుగా నిఖిల్ పెడతారు. అసలు ఈ టాస్క్ కాన్సెప్ట్ ఏంటంటే 3 క్లాన్లు ఉన్నాయి కదా, యష్మి గౌడ క్లాను, నైనికా క్లాను, నిఖిల్ క్లాను. ఈ క్లాన్లో నిఖిల్ అండ్ క్లాను నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే వాళ్ళ టీమ్ సైజ్ చిన్నది కాబట్టి యష్మి గౌడ అండ్ నైనికా క్లాన్ ఆడతారు. ఇలాగే వీళ్ళు కొన్ని సెట్ ఆఫ్ గేమ్స్ ఆడతారు, 3 గేమ్లు ఆడతారు, అందులో ఫస్ట్ గేమ్ ఇది. ఈ 3 గేముల్లో ఎవరైతే మెజారిటీ వస్తుందో వాళ్ళు నిఖిల్ క్లాన్లో ఉన్న ఒక మెంబర్ని తీసుకోవాలి, నిఖిల్ని కాదు, నిఖిల్ క్లాన్లో ఉన్న మెంబర్ని, అంటే సోనియాకుల, మణికంఠ, బేబక్క. ఆబ్వియస్గా సోనియాకులనే తీసుకుంటారు, అదే జరిగిందంట, రేపు చెప్తుంది లీక్లు ఎందుకండి. సో ఫస్ట్ టాస్క్ బాల్ పట్టు గోల్ కొట్టు. ఇది ఏంటంటే చిన్న సైజ్ హాకీ లాగా, అక్కడ గోల్ ఉంటుంది, ఇక్కడ మధ్యలోని ఒక పాయింట్ ఉంటుంది, పెనాల్టీ షూట్ అంటే ఒక్కసారే కొట్టాలి. పెనాల్టీ షూట్కి ముందుకు అలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళడం అవ్వదు, ఒకే దెబ్బ. అక్కడ గోల్ కీపర్ ఉంటాడు, వీళ్ళు కొట్టాలి. సో 5 మెంబర్లు ఒక్కొక్క టీంకి, అలాగే 2 రౌండ్లు. 2 రౌండ్లు అయ్యేసరికి ఎవరికి ఎక్కువ గోల్స్ పడతాయో వాళ్ళ టీం విన్. బట్ ఇక్కడ ఎవడైతే పెనాల్టీ షాట్ కొట్టాలనేది నిఖిల్ సంచాలకుగా ఆయన డిసైడ్ చేస్తాడు. ఇక్కడ అద్భుతమైన పాయింట్ ఏంటంటే గేమ్ ఆడుతున్నాడు మన ఆడపులి గారు, గోలు ఆపుతాడనమాట అబ్బాయి నవీను. ఆపినప్పుడు అంటదన్నమాట, ఇప్పుడు గోల్ ఆపారు కదా ఈయనకి కూడా ఒక పాయింట్ వేయాలని చెప్పి. వాట్ ఏ బ్యూటిఫుల్ లాజికల్ మ్యాథమెటికల్ స్కిల్స్ అనిపించింది నాకు. ఆడపులి గారు 2 మెట్లు ఎక్కారు అక్కడ, మామూలు లేదు స్పోర్ట్స్ నాలెడ్జ్. గోల్ ఆపినందుకు పాయింట్ ఇవ్వరక్క, షాట్ కొట్టినందుకు ఇస్తారు. ఏందో మరి ట్యాగ్ వేసుకున్నంత ఈజీ కాదు గేమ్ని అనాలిసిస్ చేయడం అది. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్. వాళ్ళు చెప్తారన్నమాట, అది వాళ్ళంటే నిఖిల్ చెప్తారు ఫస్ట్ ఎవరు ఆడాలనేది. నైనికా టీం ఆడుతుంది, నైనికా వస్తుంది, అలా 5 వస్తారబ్బా. వీళ్ళు 5 ఎలాగంటే క్రికెట్ ఆడినట్టు ఆడతారు. హాకీ ఆడాలంటే స్ట్రైట్ డ్రైవ్లా కొట్టాలి అనుకుంటే వీళ్ళేమో వంకర బ్యాట్లు పెట్టుకుని ఏవేవో షాట్లు కొడతారు, కవర్ డ్రైవ్లు, పుల్ షాట్లు, ఏం వర్కౌట్ అవ్వలే, కొంతమంది గాల్లో కొట్టారు, ఇంకేం చేయలేం. బట్ ఇక్కడ ఆదిత్య ఓము గట్టి కొడితే చాలా బాగా ఆపుతాడు అభయ్ నవీన్, పర్ఫెక్ట్ గోల్ కీపింగ్ చేశాడు. దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు 5 ఏమి ఒక్క గోల్ కూడా వేయలేదు కదా. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ టీం వెళ్తారు. ఇక్కడ ఆదిత్య గోల్ కీపరు, ఆయన చాలా ప్రొఫెషనల్ అంట, ఆయన హాకీ కూడా ఆడారంట. ఆయన అందరివి ఆపాడు గట్టిగానే బాగానే. మనోడు మాత్రం లెఫ్ట్ హ్యాండ్లో కొడతాడు, తప్పమని గోల్కి ఎలా కొట్టాడు అలా వెళ్ళిపోయింది గోల్లోకి. ఎవరు అభయ్ నవీన్ గోల్ కీపింగ్ ఆడి బాగా కాసాడు, గోల్ వేసాడు, అందుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అభయ్ నవీన్. సూపర్గా ఆడాడు, ప్రతి దాంట్లో మనోడు దుమ్ము లేపేస్తున్నాడు అలాగా. సో వీళ్ళకి ఒక 1 పాయింట్ లీడింగ్లో ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి పృథ్వీ గోల్ కీపరు సూపర్గా ఆపాడు, 2 పర్ఫెక్ట్ గోల్, చాలా బాగా ఆపాడు. తిన కూడా చాలా బాగా ఆడుతున్నాడు ఫిజికల్ గేమ్స్.
సో ఇంకా 0 గేమ్ అయిపోయింది. ఇంకేముంది, వాళ్ళు ఆల్రెడీ 1. సో నెక్స్ట్ ఇంక ఇలా ఆడలేదు, ఇంకా గివ్ అప్ ఇచ్చారు. ఇంకెందుకులే బొక్క, ఆల్రెడీ విన్ అయిపోయారు కదా, మళ్ళీ ఇంకో 2-3 గోళ్ళు కొడితే పరుగు నష్టం అని చెప్పి వదిలేశారు. సో అలా యష్మి గౌడ టీము గెలిచింది ఫస్ట్ గేమ్. సెకండ్ గేమ్ లైవ్లో కూడా అయిపోయింది. ఆ లైవ్ రివ్యూ నేను ఆల్రెడీ చేశాను, దీని ముందు వీడియో ఉంటుంది, దయచేసి చూడండి. ప్రతిసారి ఫస్ట్ చెప్తాను, మర్చిపోతున్నాను, వీడియోని దయచేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే, మీకు కంటెంట్ నచ్చితే మెల్లిగా మీరే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి నోటిఫికేషన్ వెళ్ళి ఎక్కువ మందికి రికమెండేషన్స్ వెళ్తుంది. చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి రికమెండేషన్స్ వెళ్ళట్లేదు, ఎందుకో తెలియదు. రిపోర్ట్లు కొట్టారో ఏం కొట్టారో తెలియదు కానీ వెళ్ళట్లేదు. సో దయచేసి లైక్ ఒక్కటి చేయించాలి, ఎక్కువ మందికి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మిడ్ నైట్ అనాలిసిస్ లేదు, ఎందుకంటే 8:30కే బిగ్ బాస్ లైట్లు ఆపేస్తే ఇంక మిడ్ నైట్ అనాలిసిస్లు ఏముంటాయి. వాళ్ళు ఎలా పడుకున్నారు, ఏ యాంగిల్లో పడుకున్నారో, గురకలు ఎలా ఇచ్చాయి, వీటి మీద తీయాలి తప్ప ఏం ఉండదు. సో రేపు మార్నింగ్ 3వ టాస్క్ ఉంటుంది, దాని గురించి అదే టాస్క్ అవగానే మీకు వీడియో చేస్తాను. అలాగే షార్ట్ వీడియోలు కూడా చాలా చేస్తున్నారు, రోజుకు 10-12. నేను 20-25 నిమిషాలు ఓపిక లేదురా దొర అన్నోళ్ళు నా షార్ట్ వీడియోలు చూస్తే మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోద్ది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, ఇంకా కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచి, అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.